హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియో మెయిన్ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది, ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, దాని గురించి మాట్లాడదాం. అండ్ మణికంఠ ఎవరి మీద కోపడ్డాడు, రీజన్ ఏంటి, అండ్ హౌస్ హాట్ టాపిక్ ప్రేరణ అయింది, దాని రీజన్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, విష్ణుప్రియ పృథ్వీకి క్లాస్ పీకింది, యాంగర్ మేనేజ్మెంట్స్ గురించి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. దయచేసి నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి ట్రై చేయండి. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు, మీరు లైక్ చేస్తే కొంచెం పుష్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా మెయిన్ ఎపిసోడ్ చూసారు కదా, 6 టాస్క్లు అయ్యాయి. 6 టాస్కుల తర్వాత జరిగిన వీడియో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 అవుతుంటేమో, ఆల్మోస్ట్ ఇంకా అందరూ పడుకుని పోయారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మెయిన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 6 టాస్క్లు అయిపోయాయి కదా, నేను ఇంకా ఎక్స్ట్రా టాస్క్లు ఉంటాయి అనుకున్నా, బట్ టాస్క్లు అయితే అయిపోయాయి. సో బిగ్ బాస్ అందరినీ మెయిన్ లివింగ్ రూమ్కి రమ్మని చెప్పి అనౌన్స్మెంట్ చెప్తారనమాట. ఈ ముగ్గురు క్లాన్లో హయ్యెస్ట్ మనీ గెలిచింది నిఖిల్ అండ్ క్లాను. వాళ్ళు గెలిచిన అమౌంట్ 2,45,000. సో ఈ అమౌంట్ మీకు దక్కుతుంది, ఎందుకంటే హయ్యెస్ట్ క్లాన్లో వచ్చిన అమౌంట్ వాళ్ళకి దక్కుతుంది. సో హయ్యెస్ట్ క్లాన్ నిఖిల్ అండ్ మణికంఠకి కాబట్టి ఈ అమౌంట్ 2.45. అండ్ లాస్ట్ వీక్ 3 లక్షలు వచ్చింది కదా, 5 లక్షలు 2 లక్షలు డిడక్ట్ అయ్యి, సో ఆ 3 ప్లస్ ఈ 2,45,000 కలిపి మీ అకౌంట్లో ఇప్పుడు 5,45,000 ఉందని చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తారు. తర్వాత బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ చెప్తారన్నమాట నిఖిల్కి మణికంఠకి. అంతకుమించి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి పప్పు అన్నమును కిచిడీలా చేసి ఇచ్చారు పాపం. అయినా కూడా అలా ఆ పస్తుల్లోనే ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు, ఈ వారం మీరు గెలిచిన అమౌంట్ 2.45, ప్రీవియస్ది 3 lakhs. ఇది జరిగింది. దీని తర్వాత సిరీస్ ఆఫ్ డిస్కషన్లు అయ్యి ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటివి మాట్లాడుకున్నారు, ఏం బ్యాక్ బిచ్చింగ్లు చేసుకున్నారు, ఎవడి వ్యాలిడ్ పాయింట్లు, ఎవడి తుప్పస్ పాయింట్లు మాట్లాడుకుందాం. మణికంఠ ఏమో నిఖిల్తో చెప్తాడనమాట, అరే ఈ క్రెడిట్ మాత్రం నీకే, దిస్ క్రెడిట్ గోస్ టు యూ సుబ్బారావు గారు అంటారు కదా, అలాగా ఈ క్రెడిట్ నీదేరా, నీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, నాదేంది ఉడతసాయం, అది జస్ట్ ఆ స్పెల్లింగ్స్ది రాశాను, బట్ చాలా బాగా ఆడేవరా అని అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ బాగా నచ్చుతుంది మణికంఠ విషయంలో. ఆడింది ఆడినట్టు చెప్తాడు నీట్గా, క్రెడిట్ తీసుకోలే, బాగా అనిపించింది. అండ్ నిఖిల్ అయితే మామూలుగా దొల్లగొట్టేశాడు. ఇంకా యష్మి ఏమో పృథ్వీతో మాట్లాడుతుంది అన్నమాట. ఏమని, అందరికీ నిఖిల్ వాళ్ళే విన్ అవ్వాలి అంటే ఎలా రా అని చెప్తే పృథ్వీ అంటాడు, సో ఇక్కడ ఏ క్లాన్ విన్ అయితే ఏంటి, డబ్బులు వచ్చాయి కదా, అది మ్యాటర్ అంటాడు అన్నమాట. కరెక్టే కదా, ఎవడు గెలిచినా డబ్బులు అకౌంట్ అందరికీ, ఇండివిజువల్ పర్సన్ కాదు కదా. యష్మి అంటది కానీ అందరూ బాగా ఆడారా అంటుంది. తర్వాత 9 చూపిస్తారు. 9 ఎందుకు అప్సెట్లో ఉంటుంది, మేబీ వాళ్ళకి తక్కువ వచ్చినట్టు. అండ్ లాస్ట్ గేమ్ కొన్ని సంచలమైన డెసిషన్లు తీసుకున్నారు కదా ప్రేరణ గారు, దానివల్ల అప్సెట్ అయినట్టుంది. కామ్ ఉంది. నవీల్ వచ్చి కన్సోల్ చేస్తాడు, ఏమైనా తిను, ఏమీ తినొద్దు అంటే, లేదు ఇప్పుడు నాకు తినాలని లేదంటే తిను అంటాడు. ఇప్పుడు తినగానే తర్వాత గట్టిగానే తింటారులేండి, ఆమె విష్ణుప్రియ సీత గట్టిగా. తర్వాత ఆదిత్య ఓం గారు, ఈయన ఏందో అసలు ఈ వీక్లో ఏంది ఫుటేజే లేదు, టాస్క్లు సరిగ్గా లేదు, ఇప్పుడు కూడా ఫుల్ డల్ అయిపోయి అన్నం తిన్నా అంటాడు ఈయన. దాంతోపాటు ఏమంటాడంటే మణికంఠకి ఆదిత్యము, నేను 2 days కూడా ఉండగలను ఫుడ్ లేకుండా. ఎవడు ఉండమన్నాడు? మణికంఠ అదే చెప్తాడు, ఈ టోన్లో కాదు కానీ, బట్ మీకు అవసరం లేదు కదా అన్న, హ్యాపీగా తినండి, కూల్గా ఉండండి, తినేసి పడుకోండి అని చెప్పి వచ్చేస్తాడు. మణికంఠ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో అందరూ మణికంఠకి మోటివేషన్లు ఇచ్చారు, ఇప్పుడు మణికంఠలు అందరికి మోటివేషన్లు ఇస్తున్నారు. అలా ఉంటుంది మరి మ్యాటర్, మామూలుగా ఉంటుంది మన మణికంఠతో. తర్వాత నబీల్ ఎవరి గురించి, ప్రేరణ గురించి మాట. నబీల్ అయితే చాలా చాలా హర్ట్ అయ్యాడు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ కంపోజ్డ్గా ఉన్నాడు, ఆ పృథ్వీలాగా ఏమంటారు, ఆ టెంపర్ చూపించలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. నబీల్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. పాపం తనకు అన్యాయం జరిగినా కూడా చాలా మంచి ఏమంటారు, వెల్ బిహేవ్డ్ పర్సన్ అనిపించింది నబీల్ అయితే. మీకు కూడా అలా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. నబీలు ప్రేరణ గురించి చెప్తారన్నమాట 9కి, నువ్వు 5 సెకండ్లు కూడా ఇవ్వలేవా, 5 seconds, జస్ట్ 1 secondలో ఎలా జడ్జిమెంట్ తీసుకుంటా అని చెప్పి ఆయన హర్ట్ అవుతాడు. స్క్రీన్ ప్లే ఇక్కడ వేరేకి ఎలా మారుస్తారంటే, సోనియా ఆకులేమో పృథ్వీకి, వీళ్ళు చెయ్య పట్టుకొని, అదే లేదు బ్రదర్ సిస్టర్ రిలేషన్లోనే, నేను వెళ్ళి, సోనియా చెప్తుంది అన్నమాట పృథ్వీకి, నేను వెళ్ళి ఫేక్గా సోపు వెయ్యొచ్చురా, బట్ నేను వేయలేను, అది నా క్యారెక్టర్ కాదు. మనం ఒకరితో ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్ రాంగ్ అయినా రాంగ్ అని చెప్పాలరా, అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుంది. అంతేకాని నువ్వు తప్పు చేసినా సూపర్ అంటే ఆ రిలేషన్ ఎలా స్టాండ్ అవుతుంది అని. ఇది ప్రేరణ గురించి యష్మి గురించి మాట్లాడుతుందన్నమాట. మనకి పేర్లు చెప్పరు కానీ చాలా సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది.
ఏ రిలేషన్ అయినా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే తప్పు అంటే తప్పు చెప్పాలి, లేదంటే ఇంకా అదేమి ఫ్రెండ్షిప్ రా అని చెప్పి చెప్తుంది. ఎవరికి? పృథ్వీకి చెప్తుంది సోనియా. ఇప్పుడు నేను కూడా నిఖిల్కి ఇవ్వచ్చు, ఇందాక టాస్క్లో నేను సంచలకు కాబట్టి ఆ వ్యాక్స్ టాస్క్లో, బట్ అక్కడ నాకు కరెక్ట్గా వెళ్ళాలనిపించింది. సో నాకు అక్కడ నబీల్కి ఇవ్వాలనిపించి నబీల్కి ఇచ్చే తప్ప వాళ్ళెవరు ఏమనుకుంటారు వీళ్ళెవరు ఏదనుకోలేదు, నేను నా డెసిషన్కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను, అలా ఉండాలి అని చెప్తుంది. తర్వాత పృథ్వీ గురించి కూడా బాగా చెప్తుంది అనమాట ఆమె. నీతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు నార్మల్గా టాస్క్ లేని టైంలో చాలా స్వీట్గా ఉంటావు, టాస్క్ వచ్చేసరికి చాలా ట్రిప్ అయిపోయి అగ్రెసివ్ అయిపోతున్నావు, దానికి వాళ్ళు కరెక్ట్ అవ్వలేకపోతున్నారు, నీ బిహేవియర్తోని సింక్ అవ్వలేకపోతున్నారు ఈ డ్యూయల్ షేడ్స్ ఏంటని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, టాస్క్లో అయినా ఎప్పుడైనా ఒకలానే ఉంటాను, సో నాతో ప్రాబ్లం రాదు, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది అని చెప్పి. బట్ నువ్వు టాస్క్ల ముందు చాలా స్వీట్గా ఉండి టాస్క్లో అలాగా అగ్రెసివ్ అయ్యి అలాగా వాళ్ళకి నచ్చట్లేదు, అండ్ నేను వాళ్ళ అమ్మాయి మీదకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని చెప్తుంది. బాగా చెప్పింది. తర్వాత ఇక్కడ యష్మి ఏమో ప్రేరణకు చెప్తుంది అన్నమాట. ఏమంటుందంటే యష్మికి ఎంతసేపు ఎలా కంటెంట్ ఇవ్వాలి ఉంది తప్ప మనం ఆడియన్స్కి ఎలా కనబడుతుందనే విషయం అనవసరం. నామినేషన్లోకి వస్తే ఈసారి అక్క చంపే. యష్మి ఏమంటుందండి ప్రేరణకి, మేము 2 వారాలు కష్టపడి ఇచ్చిన కంటెంట్ నువ్వు ఒక్క టాస్క్లో ఇచ్చేసావే అని చెప్పి ఫీల్ అయిపోతుంది, జెలస్ అని చెప్పి. శేఖరానికి బీబీ గురించి తెలియటం లేదు, న్యాయం ధర్మం అన్నట్టు ఉంటున్నాడు కానీ రూల్స్ అర్థం కావట్లేదని చెప్తుంది. ఇంక మాత్రం గొప్పగా అర్థమైపోయి రూల్స్ అని. నేను సరేలేండి. ఇప్పుడు నబీలు మనకంటే మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా నబీల్ పాప 5 seconds పాయింట్ దగ్గర మాట్లాడతాడు. అక్కడ అది రాంగ్. అది ఒక 5 seconds కూడా అబ్బాయికి టైం ఇవ్వకుండా ½ సెకండ్లోని డెసిషన్ తీసుకుని అబ్బాయి అంత కష్టపడి అన్ని గంటలు ఆడిన అబ్బాయిని బయట పంపించి రాంగ్ కదా. సో ఎవరైనా ఫీల్ అవుతారు, అబ్బాయి కూడా ఫీల్ అయ్యి మనకంటే చెప్తాడు. ఒక్క 5 seconds కూడా చూడకుండా హౌరా అని చెప్పి మణికంఠ బాగా మాట్లాడతాడు. ఇక్కడ మణికంఠ ఎందుకు బాగా నచ్చేస్తున్నాడు, క్యూట్ బాయ్. ఏమన్నాడంటే, నువ్వు క్లియర్గా ఉన్నావు కదా, నేను నిన్ను ఫోకస్ చేయలేరా, ఎందుకంటే నిజం చెప్తున్నాను, నేను నిఖిల్ క్లాన్ కాబట్టి నేను నిఖిల్ గెలవాలనుకుంటాను కాబట్టి నా ఫోకస్ అంతా నిఖిల్ మీద ఉంది. బట్ నేను చూసినప్పుడల్లా అప్పుడప్పుడు నాకు నీలో ఒక స్వాగ్ నచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, నీకు గేమ్స్ ఆడడం ఇష్టం అని నాకు అర్థమైంది. లక్ బాగుంటే నీకు నాగార్జున గారు ప్లే చేస్తారు రా, అది ఆ క్లిప్ది, నువ్వు ఫీల్ అవ్వక. బాగా మాట్లాడాడు, చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు. నబీల్ అంటాడు, అన్నిసార్లు రూల్స్ ఎలారా మారుస్తారు, ఆమె అక్కడే ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఏడవడం ఒకటి, ఆమె ఏడుస్తుందంటే ఆమె రాంగ్ చేసినట్టే కదా అంటే. అంతే లాజిక్కే. నబీల్ విషయంలో చేసిన 100% రాంగ్, దాంట్లో ఇంకా సమస్య లేదు, డిస్కషనే లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డిస్కషను. ఈ డిస్కషన్ ఏంటంటే నేను వేరేగా డాట్ చేస్తాను మణికంఠ గురించి. అబ్బాయి సోనియాకులో మణికంఠ ఉంటారు లోపల బెడ్రూమ్ దగ్గర. ఆ అబ్బాయి మణికంఠని సరదాగా ఎర్రెక్కిస్తాడు. ఏమంటే నిఖిల్ గురించి, ఏరా మీ చీఫ్ గాడు ఇక్కడ ఉండడా, ఇల్లు అమ్మాయిలతో అలా సొల్లేసుకోవడమే, నీ క్లాన్ పట్టించుకోడా, ఏం చీఫ్రా బాబు, ముందు క్లాన్ పెంచుకోండి రా, మీరు గెలిస్తే సరిపోదు, క్లాన్ పెంచుకోండి, మా క్లాన్ చూడండి ఎలా ఉందో అని చెప్తాడు. మణికంఠ అంటాడు, మేము విన్ అయ్యాం, మాకు అది చాలు, మాకు విన్ ఇంపార్టెంట్, 2.45 lakhs వచ్చింది, అండ్ మాకు 3 బెడ్లు ఉన్నాయి స్పేషియస్గా, చాలు మాకు ఇది, మాకు చిన్న క్లాన్ అయితే చాలు, పెద్ద క్లాన్ ఏం అవసరం లేదు, 6 ఉన్నారు అయినా మీరు ఏం చేయలేకపోయారంటే, మేమెందుకు చేయలేకపోయాం, మేము హ్యాపీగా ఉన్నాం, లగ్జరీస్గా ఉన్నాం అని చెప్పి అబ్బాయి ఓవర్ కాన్ఫిడెంట్గా, నేను వాడలేని టాస్కే లేదు, అది కల్కి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు, నేను అన్నీ విన్ అయ్యా, ఫస్ట్ టాస్క్ మర్చిపోయేంటి ఎలా కొట్టాను గోలు అని చెప్తాడు. మనకంటే నాకు అవన్నీ అనవసరం, మేము విన్ అయ్యాం, మాకు 3 బెడ్లోనే అది చాలరా అని చెప్తాడు. ఇక్కడతో ఈ డిస్కషన్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి, మాట్లాడదాం ఇంకొక 3 నిమిషాల్లో దీన్ని కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ విష్ణుప్రియ ఏమో పృథ్వీకి చెప్తుంది అన్నమాట. ఇక్కడ మంచి మాటలు చెప్పింది విష్ణుప్రియ. ఈమెందో ఒక్కొక్కసారి తింగరదానాలు అనిపిస్తుంది, ఒకసారి మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఏం చెప్తుంది అంటే, నీకు స్ట్రెంత్ ఉంది అయినా విన్ అవ్వట్లేదు, ఎందుకో తెలుసా, నీ యాంగర్ మేనేజ్మెంట్ వల్ల, అది కంట్రోల్ చేయరా నువ్వు విన్ అవుతావు. పక్కన ఇంకో స్క్రీన్ ప్లే ఏంటంటే నబీల్ చూస్తాడు, పాపం నబీల్ ఒక్కడే ఉండి కొంచెం హట్ అవుతూ డల్గా ఉండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆర్జే శేఖర్ వెళ్ళిపోయే ముందు ఆర్జే శేఖర్కిను నబీల్కి చిన్న డిస్కషన్ అవుతుంది, బాగుంటుంది. ఏమంటాడంటే ఆర్జే శేఖర్ భాష, నాకు ఎందుకో ఈ హౌస్లో మన ఇద్దరము గెస్ట్లాగా వచ్చి వాళ్ళ ఇంట్లో, ఇది హౌస్ వాళ్ళది అంటే మిగిలిన కంటెస్టెంట్లది, మనం వీళ్ళ ఇంటికి గెస్ట్లో వచ్చినట్టు అనిపిస్తున్నారు, వాళ్ళు బాగా కలిసిపోయారు అంటే నబీల్ అంటాడు, వాళ్ళు ముందు నుంచి తెలుసు కదన్నా, అంతే అలా ఉంటుంది, మనం తక్కువ మాట్లాడతాం అని చెప్పి నబీల్ ఒక మంచి మాట మాట్లాడతాడు అన్నమాట. మనం మనకు బెస్ట్గా అనుకోవాలన్నా, అంతేకాని బెస్ట్ దగ్గర మనం ఉండకూడదు. మంచి పాయింట్ కదా, వాళ్ళేదో గుంపులో గోవిందం అని చెప్పి మనం అటు వెళ్ళకూడదు, మనమే బెస్ట్గా ఉండాలని చెప్పాడు. బాగా మ్యాటర్ ఉంది నబీల్లో, అదైతే కన్ఫర్మ్. తర్వాత ప్రేరణ అబ్బాయితో మాట్లాడుతూ,
ఏమంటుంది, నాకు 2 దగ్గర నెగిటివ్ అయిందిరా అని చెప్పి ఆపుతుంది. అబ్బాయి అంటాడు ఆపేసి, అరే అది ఎవరికైనా అలాగే ఉంటుంది, చాలా కష్టమైన టాస్క్ అది, నువ్వు గట్టిగా ఉన్నావు, అది ఇంపార్టెంట్, వదిలేసేయని. ప్రేరణ అంటే నెక్స్ట్ టైం మాత్రం అసలు ఎవడు చచ్చిపోయినా ఏమైపోయినా పర్లేదురా, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నాకు అనవసరం. తర్వాత పృథ్వీ ఏమో సీతతోని, రేపు నుంచి నో కోపం, ఎందుకంటే మన కోపం మీద ఆల్రెడీ క్లాస్ పీకుతున్నారు అనమాట. రేపు నుంచి నో కోపం, కూల్గా ఉంటాయి, ఇలానే ఉంటాయంటే సీత నీ కోపం వల్లే నువ్వు ఓడిపోతున్నావు, నీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి అంటుంది. విష్ణుప్రియ మళ్ళీ అంటుంది, ఒక్కసారి ఆలోచించు, నిఖిల్ మా టీం కాకపోయినా మేమందరం నిఖిల్ గెలవాలి అని ఎందుకు అంటున్నావు, నువ్వు లూజ్ అవ్వాలని ఎందుకు అంటున్నావు, ఇదే చిన్న డిఫరెన్స్, అది నువ్వు తెలుసుకోవాలి. పృథ్వీ అంటే నాకు అదేమైనా పర్లేదు, అది ఓకే, బట్ కోపం తగ్గించుకుంటా అంటాడు. నెక్స్ట్ సోనియా ప్రేరణతో మాట్లాడుతుంది మాట వాష్రూమ్ దగ్గర. ఏరా డల్లగా ఉన్నావేరా, ఇంకా అదే ఆలోచిస్తున్నావు అంటే ప్రేరణ అదే ఆలోచిస్తున్నాను అంటే సోనియా అంటదన్నమాట, అనాలిసిస్ చేసుకోరా కానీ పర్లేదు, అలా డల్గా ఉండక, ఓకేనా అంటే అబ్బాయి ఇందాకే క్లారిటీ వచ్చింది కదా అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటో ఆలోచిస్తున్నావు అన్నావు అని చెప్పి జోకేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతుంది అన్నమాట. అందరూ ఉన్నారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరెవరు లేరంటే నబీల్ లేడు, మణికంఠ లేడు, నబీలు మణికంఠ తర్వాత యష్మి కూడా జాయిన్ అవుతుంది లేండి, ఇచ్చేవమ్ము వీళ్ళు లేరు, మిగిలిన అందరూ ఉన్నారు. సొల్లు ఏం మాట్లాడుకుంటారు, సీత ఏమో పృథ్వీకి చెప్తున్నారు ప్రేరణ బజార్కి ఒక రూల్ మార్చింది అని చెప్పి. తర్వాత నిఖిల్ వచ్చి అదంతా ఓకే కానీ ఈ పృథ్వీగాడు అప్పటి వరకు ఉండి సడన్గా మా అపరిచితులు అయిపోతాడు, మా మణికంఠ కానీ తోసేసాడు, అప్పటి వరకు తోయినని చెప్పి నవ్వుకుంటారు సరదాగానే, ఎవరిని హేళన చేయాలని కాదు. అందరూ గట్టిగా నవ్వుకుంటారు. మణికంఠ కూడా లేడని చెప్పాను కదా ఇక్కడ. తర్వాత అబ్బాయి అంటాడు, వెంటనే ఆ మణిగడ పాపం పడిపోయాడు, టీపై మీద పడిపోయాడు పాపం అంటాడు, జస్ట్ క్యాజువల్ వేలోనే. అప్పుడు మణికంఠ వచ్చేస్తాడు, సడన్గా వచ్చి చాలా సీరియస్గా చెప్తాడు మరి, చాలా హట్ అయ్యానని చెప్పి. ఏమన్నాడు చెప్తూ చాలా సీరియస్ అవుతాడు అబ్బాయి మీద. నేనేమి అంటే భయపడలే అంటాడు. ఒరే బాబు నువ్వు భయపడ్డావు అనలేదురా బాబు, నువ్వు పడిపోయావు పాపం అన్నావు అంటే అలా కూడా అనొద్దు. నేను ఇంతమంది మనుషులతో ఒక ఇంట్లో ఉండడమే చాలా పెద్ద విషయం, నా వల్ల కాదు అయినా ఉంటున్నాను. నేను ఇంతమంది మనుషులతో ఉండడం కష్టం, నా పైన జోక్స్ వేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇందాక బెడ్రూమ్లో కూడా హట్ అయ్యా, ఇందాక చెప్పాను కదా బెడ్రూమ్ దగ్గర మనోడు అంటాడు కదా, ఏందిరా క్లాన్లు పెంచుకో మీరు విన్ అయిన ఏం పీకర్ అని చెప్పి, అది మనోడికి మనసులో ఉంది, అది ట్రిగ్గర్ అయింది. ఆ ట్రిగ్గర్ తర్వాత ఇక్కడ మళ్ళీ మనోడి గురించి మాట్లాడడం వల్ల గట్టిగా ట్రిగ్గరే అలా అరిసి చెప్తాడు, మీరు నా మీద ఎటువంటి జోకులు వేయొద్దు, నేను మెల్లిగా గేమ్ నేర్చుకుంటున్నాను, నేను ఇంతమంది మనుషులతోనే లేను, అలాంటిది ఉంటున్నాను, ట్రై చేస్తున్నాను, అలాంటిది నా గురించి తక్కువగా మాట్లాడొద్దు, నేను భయపడ్డాను, నాకు స్ట్రెంత్ లేదని. అందరికీ స్ట్రెంత్ ఉండదు కదా, ప్లీజ్ నాకు మీ అంత స్ట్రెంత్ లేకపోవచ్చు, బట్ ఏదైనా సరే సో ప్లీజ్ నన్ను లాగొద్దు మీ దాంట్లో కంటే. ఓకే సారీ అని చెప్పేస్తాడు అబ్బాయి. నిఖిల్ పాప ఎక్స్ప్లెయిన్ చేస్తారే, అది కాదురా నీ గురించి కాదు, నేనేం అనలేదంటే అయినా నిఖిల్ వద్దు ఇదని చెప్పి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా అక్కడ లైవ్లో చూసిన ప్రకారం వాళ్ళేమీ హేళన చేయలేదు మణికంఠని, బట్ మణికంఠకి ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంది. ఎందుకంటే అబ్బాయి ఒక 1 hour బ్యాక్ ఆట పట్టించాడు కదా, అది అలా మైండ్లో ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ అబ్బాయి నవ్వి ఇలాగ టీపై మీద పడిపోయాడు అనగానే అబ్బాయి కావాలని చెప్పి మనం తక్కువ చేసి అంటున్నాడు అని చెప్పి ట్రిగ్గర్ అయ్యాడు. వీళ్ళు కూడా లైట్గానే తీసుకున్నారు, పెద్ద ఏమి హార్ట్కి తీసుకోలే, మనోడితో అలవాటు అయిపోయింది. తర్వాత ప్రేరణ ఏమో ఇక్కడ చిన్న ముక్కే చెప్తారన్నమాట, నాకు అర్థమైంది నేను చెప్తా వాష్రూమ్లో. ప్రేరణ సోనియాకి చెప్తుంది అన్నమాట, ఓం గారికి సోషల్ ఫాలోయింగ్ అంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది అనుకుంటా, అందుకే ఎక్కువ ఉంది అందుకే అని చెప్పి ఆపిసాడు బీబీమా ఎడిటర్. నేను అనుకోవడం ఏంటంటే ఆయన సరిగ్గా గేమ్లో ఆడట్లేదు, టాస్క్లో విన్ అవ్వట్లేదు, పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు కదా, నామినేషన్లో కూడా ఉన్నాడు, అయినా అంత ధీమాగా ఎందుకు ఉన్నాడు, మేబీ సోషల్ మీడియాలో ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల అది హెల్ప్ అవుతుందని ధీమా ఏమో ఆ పర్స్పెక్టివ్లో ప్రేరణ సోనియాకి చెప్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మొక్క చెప్పి కట్ చేస్తాడు, నేనైతే అలా అనుకుంటున్నాను. మరి తర్వాత ఏమవుతుందంటే సోనియా యష్మితోని రేపు నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఉంటుందేమో అని చెప్పంటే ఓ అని అంటుంది యష్మి అని చెప్పి సోనియా అడుగుతుంది అన్నమాట. యష్మి రేపు థర్స్డేనా అంటే యష్మి చాలా కాన్ఫిడెంట్గా రేపు వెన్స్డే అంటుంది. యాక్చువల్గా రేపు థర్స్డే వాళ్ళకి ఒక రోజు లేక కాబట్టి థర్స్డే, ఈమె కన్ఫ్యూజ్ అయ్యి వెన్స్డే అని చెప్తుంది. అదో దిక్కుమాల లాజిక్, సండే నేను రోజు ఆ డ్రెస్ వేసాను, మండే ఆ డ్రెస్ వేసాను, సో ఈరోజు వెన్స్డే కన్ఫర్మ్ అంటుంది రేపు వెన్స్డే అని, ఏంటో లాజిక్. తర్వాత చెప్పే కదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అందరూ జోకులు వేసుకుంటున్నారు, కుళ్ళు జోకులు, మెయిన్లీ పృథ్వీ మీదే.
అది వేస్ట్. బట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఏమున్నాయంటే విష్ణుప్రియ సోనియాకి చెప్తుంది అన్నమాట. సోనియా గారు వాడి దగ్గర ఉంటే మీకే ఫిజికల్ డ్యామేజ్ అని చెప్పి పృథ్వీ దగ్గర ఉంటే మీకే ఫిజికల్ డ్యామేజ్ నిన్న చూసారు ఎలా పడిస్తాడని చెప్పా కదా పృథ్వీ మీద జోకులు. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెప్పి అది పృథ్వీ కాదు అబ్బాయి అని చెప్తాడు. తర్వాత నిఖిల్, ఇందాక మనం అంతలాగా కుక్కల్లా కరుచుకున్నాం కదా, ఇప్పుడు చూసావా మనం ఎలా ఉన్నామో నవ్వుకుంటే అని చెప్పి మళ్ళీ రారంగమై శైలి మెల్లిగా వస్తున్నాయి. ఊరు బాబా ఇదేంద్ర బాబు తేడాగా వెళ్ళేటట్టు ఉందనుకున్నాను నేను. మళ్ళీ సమ్మం కట్ అయిపోయింది. తర్వాత మంచి కామెడీ చేశాడు నిఖిల్. ఆదిత్య ఓంని ఇమిటేట్ చేస్తున్నారన్నమాట వీళ్ళందరూ. నిఖిల్ కూడా ఇమిటేట్ చేస్తారన్నమాట. ఏమంటారంటే ఇమిటేట్ చేస్తున్నారు ఆదిత్య ఓంని. అన్న తిట్టేసి భలే అంటాడు రా, లవ్ యూ సో మచ్ అని చెప్పి భలే ఫ్లయింగ్ కిస్ ఇస్తారా అని చెప్పి ఇమిటేట్ చేస్తాడు. అని చెప్పి ఇంకో ఇన్సిడెంట్ చెప్తారన్నమాట. అరే మార్నింగ్ నేను పళ్ళు తోమకాడికి వెళ్ళాను రా, అప్పుడు ఆదిత్య ఓం గారు ఏమో బాత్రూమ్ నుంచి అప్పుడే వచ్చి నన్ను ఆపి నా దగ్గరికి వచ్చి ఆగు ఇది రికార్డ్ అవ్వాలి, ఇది వినబడాలి అని చెప్పి మైక్ వేసుకొచ్చి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అన్నారంట. ఇవి నిఖిల్కి అర్థం కాలేదు. ఏం సడన్గా అవుట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ లవ్ యూ అన్నాడు. ఐ లవ్ యూ అండ్ ఐ స్టార్టెడ్ లవింగ్ యూ అన్నాడంట. అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏందో ఆయన అర్థం కాడని చెప్పి ఫన్నీ వేలో చెప్తారన్నమాట. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే అట్లీస్ట్ నిఖిల్ ఆ ట్రాజడీ జోను ఆ ఎమోషన్ జోన్ నుంచి యాక్టివేట్ అయ్యి గేములు గెలిచాడు. కొంచెం మంచి యాక్టివ్గా కనబడుతున్నారు. కొంచెం బాగుంది. ఒక స్ట్రాంగ్ ప్లేయర్ యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. మిగిలిన వాళ్ళకి కూడా ఆడాలనిపిస్తుంది, మనకు కూడా చూడాలనిపిస్తుంది. అది తర్వాత ఇక్కడ పెద్ద డిస్కషన్ అవుతుంది అన్నమాట ప్రేరణకి యష్మికి మిడ్ నైట్ ఆ రూమ్లో. ఆర్జే శేఖర్ భాష కూడా ఉంటాడు కానీ పడుకుని పోతాడు సగం మాట్లాడేసి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ప్రేరణ ఏం చెప్తుందంటే యష్మికి, నాకు 2 ఉన్నాయి రా మైండ్లో. ఒకటి అందరికీ ఫేర్ డెసిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వీళ్ళు ఆల్రెడీ చాలా సున్నితంగా ఉన్నారు, సెన్సిటివ్గా ఉన్నారు, వీళ్ళు ఇంకా సున్నితం చేద్దామని అనుకోలేదు అస్సలు. యష్మి అంటే ఆ గేమే కన్ఫ్యూజ్గా ఉందిరా వదిలేసాయి అంటే ప్రేరణ అలాంటి గేమ్లో టచ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా చెప్పు? ప్రతి రౌండ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్తో వచ్చి టచ్ చేస్తున్నారు. సో అందుకే ప్రతి రౌండ్కి రూల్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత శేఖర్ భాష అంటారన్నమాట, మీకు అడుగుతుంది ఈమె, శేఖర్ భాష గారు మీకు ఎలా అనిపించింది ఆ మొత్తము గేమ్ అంటే, నేను చెప్పను ఒకటి, నువ్వు పక్కాగా ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడి ఉంటే బాగుంది అనిపించింది అంటది. అప్పుడు యష్మి అంటది, నిన్ను చాలామంది కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఓకే యూ డిడ్ ఓకే, వదిలేసే నువ్వు బాగానే చేసావులని. అప్పుడు ఆర్జే శేఖర్ భాష ఒకటి అంటాడు, నాకైతే ఒక విషయం అనిపించింది, వీళ్ళందరిలో నబీలే విన్ అవ్వాల్సి అనిపించింది, ఆయనే జెన్యున్గా కరెక్ట్గా ఫెయిర్గా ఆడాడు అన్నట్టు అని చెప్తే ప్రేరణ ఒప్పుకోదు. లేదు నబీల్ కూడా ముందు స్టార్ట్ చేశాడు ఫౌల్ గేము, అలా అయితే అందరూ అవుటే, అలా ఏం లేదని చెప్పి ప్రేరణ అంటది. ఈ గేమే కష్టంగా ఉంది, మా వాళ్ళు వచ్చి నువ్వు మనకే సపోర్ట్ చేయట్లేదు, నువ్వేంటి ఇలాంటి దానివన్నీ నన్ను తిట్టారు. తర్వాత వచ్చి ఆ నైనికాల బ్యాచ్ వచ్చి నువ్వు మీ టీంకి సపోర్ట్ చేస్తున్నావు అని అంటున్నారు, నాకు అసలు పిచ్చెక్కిపోయింది, బ్లాంక్ అయిపోయింది మైండ్ అని ప్రేరణ అంటది. సీతబాధ సేద్ది పీతబాధ పేద్ది. ప్రేరణ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటని, అసలు ఫస్టే నేను చెయ్య యూజ్ చేయకూడదని రూల్ పెట్టాల్సింది అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. ఇది అయిపోయింది. తర్వాత ఇంతే, ఇది అయిపోయింది. తర్వాత యష్మి అంటది, వదిలేసేయే ఎందుకు, అది ఆ గేమ్ ఎవరికైనా కష్టమే, నువ్వు బాగానే చేసావు, ఇంకా అయిపోయింది కదా, ఎలా అన్నా కూడా ఏదో ఒకటి అంటారు చెప్పి వదిలేసి అని చెప్పి పడుకునిపోయారు. దీని తర్వాత ఇంకేం పెద్ద ఏం లేదు. అటుపక్క బెడ్రూమ్లో నబీలు, విష్ణుప్రియ, సీత, నైనిక. విష్ణుప్రియ మైక్ మీద 4 అనౌన్స్మెంట్లు వచ్చాయి, వాళ్ళు ముగ్గురు ఏదో వండుకొని గట్టి తినేస్తున్నారు. నబీల్ అలాగే లెగిసే ఉన్నాడు. ఆ నిఖిల్, అబ్బాయి, పృథ్వీ, సోనియాకులా సొల్లు వేసుకొని పడుకునిపోయారు. తర్వాత వీళ్ళు తినేసి పడుకునిపోయారు. తర్వాత వాళ్ళు పడుకునిపోయారు. నేను ఈ వీడియో చేసి పడుకోవాలన్నమాట. అది మ్యాటర్. ఇవి జరిగాయి. సో నాకేమనిపించిందంటే నిఖిల్ బ్యాక్ టు ఫామ్ అనిపించింది, మణికంఠ వెరీ పాజిటివ్గా ఉన్నాడు అనిపించింది. అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి యష్మి చాలా కష్టం ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అయితే అనిపించింది. పృథ్వీ కూడా చాలా కష్టం, అసలే నామినేషన్లో ఉన్నాడు, ఇంత ఏమంటారు తొండిగేం ఆడినా పర్లేదు కానీ మరీ అగ్రెసివ్ అయిపోతున్నాడు, మరి వితండవాదం చేస్తున్నాడు అనమాట, అది నచ్చలే. ప్రేరణ అదే సంచాలకుగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇంకా ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ఆమె 100% ఫెయిల్ అయింది, ఇంకా బెటర్గా చేస్తే బాగుంది, లైక్ ఒక 2 అసిస్టెంట్లు పెట్టి. సో ఇది జరిగింది డిస్కషన్లో. రేపు ఏం జరుగుతుందో చూడాలి. వీళ్ళు పర్సెప్షన్ ఏంటంటే రేపు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఉంటుందేమో అనుకుంటున్నారు, బట్
రేపు ఏ టాస్క్ ఉంటుందో మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే జరిగింది ఇది మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే BB8 రిలేటెడ్ అన్ని రివ్యూస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.